15వ వచనము నుంచి, సామెతలు 5వ అధ్యాయము 15వ వచనం నుంచి, నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. 18వ వచనము, నీ ఊట దీవెన నొందును, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి, ఆమెను బట్టి నీవు ఎల్లప్పుడూ తృప్తి పొందుచూ ఉండుము. ఎవరిని బట్టి? నీ భార్యను బట్టి నువ్వు సంతోషించాలే తప్ప పరాయి స్త్రీని బట్టి మాత్రం కాదు. దయచేసి గమనించండి, శరీరంలో కోరిక అనేది దేవుడు పెట్టిందే, కానీ ఆ కోరిక తీర్చుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన నియమము వివాహము. వివాహంలో తప్ప నీ శరీరంలో ఉన్న కోరిక వివాహానికి ముందు ఎవరితోనైనా నువ్వు తీర్చుకుంటున్నట్లయితే దానిని జారత్వము అన్నారు. వివాహం తరువాత నీ భర్తతో కాకుండా, భార్యతో కాకుండా మరి ఎవరితోనైనా నీకున్న కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లయితే దాన్ని వ్యభిచారము అన్నారు. జారులు కావచ్చు, వ్యభిచారులు కావచ్చు, పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేనే లేదు. కాబట్టి ఈ నియమాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాల్సిందిగా కోరుతున్నాను.